జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఈ ఇల్లు మీదే. ఎలా అవుతుందండి? మా చైతుబాబుని మాయ చేసి ఆయనకు మందు పట్టించి ఆ మత్తులో ఉండగా వాళ్ళు దొంగతనంగా సంతకాలు చేయించారు. అవును, లేకపోతే ఏ ఉపకారం చేశారని మా తమ్ముడు వీళ్ళకిల్లు రాసిస్తాడు? ఉపకారం పొందిచ్చాడో లేక మోజుపడిచ్చాడో ఎవరికి తెలుసు. ఎస్ఐ గారు, మర్యాదగా మాట్లాడండి. నేను చెప్పేది కూడా అదే. అంటే సంతకం పెట్టేస్తే ఈ ఇల్లు వాళ్ళదైపోతుందా? హలో సార్, ఈ సూర్యకాంతాన్ని అడగండి. ఆవిడికి అన్ని రూల్స్ తెలుసు కదా. ఎస్ఐ గారు, వీళ్ళు మంచివాళ్ళు కాదు. మీరు వాళ్ళ మాటలు నమ్మకండి. అవును, వాళ్ళు దొంగలు. చూడండి లిటిల్ బేబీస్, ఇక్కడ ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో అనేది క్వశ్చన్ కాదు. డాక్యుమెంట్స్లో ఎవరి పేరు మీద ప్రాపర్టీ ఉంటే వాళ్ళే ఓనర్స్. ఈ ఇంటిని రంగనాయకి నటకుమారికి అమ్మి అడ్వాన్స్ కూడా తీసుకున్నారంట కదా. ఎల్లుండే రిజిస్ట్రేషన్, రెడీగా ఉండండి. ఎవరిల్లు ఎవరు కొట్టున్నారా? ఎందుకండి అరుస్తున్నారు? ఎస్ఐ గారు, నిజమేంటో మీకు తెలుసు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసు కూడా. వీళ్ళకి సపోర్ట్గా మాట్లాడటం ఏం బాలేదు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయటం లేదు, న్యాయానికి సపోర్ట్ చేస్తున్నా. అర్థమైంది కదా? మీరేవైనా మాట్లాడాలి అనుకుంటే వెళ్ళి కోర్టులో మాట్లాడండి. ముందు ఇక్కడ నుంచి కదలండి. ఆ రంగారావే ఈ ఇంటిని పడగొట్టి పెద్ద అపార్ట్మెంట్ కడతానన్నాడు. అందులో మాకొక ఫ్లాట్ గ్రాంటెడ్. ఓ వద్దు, మా ఇంటిని పడగొట్టడానికి మేము ఒప్పుకోం. వదినా, మా మాట కాదని మీరు దౌర్జన్యంగా మా ఇంటిని పడగొట్టాలని చూస్తే మేము ముగ్గురం ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాం. ఎలాగైనా చావండి, మాకేంటి? రంగనాయకి, ఏవండి, ఒక్క నిమిషం, నేను మాట్లాడతాను. ఏంటి ఇంకా నువ్వు మాట్లాడేది? డాక్యుమెంట్స్ ప్రకారం ఈ ఇల్లు వాళ్ళది కాబట్టి అలాగే ఖాళీ చేస్తాం. కానీ ఉన్న పళ్ళంగా అది జరగదు కాబట్టి ఒకరోజు టైం కావాలి. సరే, నువ్వడిగినట్టు ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు. కానీ నాదొక కండిషన్. కండిషనా? అవును, కండిషన్. చైతుగారి ఇంటికి తనకు రాసి చేయి. ఇదే నటకుమారి నా దగ్గర 50 లక్షలు అప్పు తీసుకుంది. అదంతా ఈ సూర్య మోసం చేసి సంతకాలు తీసుకుంది. మోసం చేశానా మాయం చేశానా అనేది చట్టానికి సంబంధం లేదు. నువ్వు సంతకం చేసిన డాక్యుమెంట్ నా దగ్గరుంది. అప్పు తీసుకున్నట్టు డాక్యుమెంట్స్ మీద రాసి సంతకం పెడితే కట్టాల్సింది కదా ఎస్ఐ గారు. సో మళ్ళీ ఇల్లు ఖాళీ చేయాలి అంటే దానికంటే ముందు ఈ నటకుమారి నాకివ్వాల్సిన 50 లక్షలు కట్టాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.